విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తి ఒక సర్పంచ్, తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వ్యక్తి. ఎందుకంటే అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇతను టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన తర్వాత అప్పుడు వైసీపీలో ఒక సీనియర్ నేత ఇతన్ని తీసుకెళ్ళిపోయాడు, అతని శిష్యుడు. అంత ముందు కూడా అతని శిష్యుడే. కేవలం సర్పంచ్గా గెలవడం కోసం మీ పార్టీలోకి వస్తే మీ వాళ్ళు మరి జరుగుతూ ఉంటాయి కదా కొన్ని, టికెట్ అతను నిలబెట్టారు, గెలిచేసాడు. అఫ్కోర్స్ సర్పంచ్లకి పార్టీ గుర్తింపు ఎన్నికలుగా కాదు కాబట్టి గెలిపించారు. గెలిచినాక మళ్ళీ అటు వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తే ఈ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టాడు. అది కేసు అయింది, పోలీసులు తీసుకొచ్చారు, జైలుకి వెళ్ళాడు. ఓకే, ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు జరిగినాయి. బట్ వాట్ అబౌట్ పొలిటికల్ యాక్షన్? జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కూడా స్పందించకపోతే ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన వాడిని అలాగే చూస్తాడు, అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టిన వాడిని అలాగే చూస్తాడు, వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని అలాగే చూస్తాడు. ఏది వీటిలో తేడా లేదనమాట. అంతే అనుకోవాలి కదా. బాధ్యత లేని తనం కాదా? ఆయనకి బాధ్యత ఎప్పుడుందండి? అసలు బాధ్యత అన్న పదానికి అర్థమని ఆయనకు తెలుసా? 153 సీట్లతో ఆయన్ని గెలిపిస్తే నేను రికార్డు స్థాపించాను అని కనీసం రాష్ట్రానికి ఏం చెయ్యకపోగా ఈ రోజు ప్రతిపక్ష స్థానంలో ఆయన ఉన్నాడు అంటే ఇంక వేరే వాళ్ళు లేరు కాబట్టి ఆయనే ఏకైక ప్రతిపక్షం కాబట్టి మేము అంటున్నాం ప్రతిపక్షం అని. తనతో పాటు తనకెలాగో బుద్ధి లేదు, వచ్చి మాట్లాడే శక్తి లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూసాము, కాగితం చూడకుండా ఏ రోజు ఏది మాట్లాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు అసెంబ్లీకి రాకుండా తనతో పాటు ఇంకొక 10 మందిని గెలిపించిన, కనీసం ఎవరో ఒకరు మొత్తానికి వాళ్ళ మీద నమ్మకంతో గెలిపించారు కదా, ఆ 4 ఎంపీలను గెలిపించారు కదా. వీళ్ళెవరిని కనీసం అసెంబ్లీకి రానికుండా తనతో పాటు తా చెడ్డ కోతి వనమంతా పాడు చేసింది అనేది ఒక సామెత ఉంటుంది కదండి. వీళ్ళకి మీరు బాధ్యత గురించి ఏం మాట్లాడతారండి? మీరు అన్నారే ఒక సర్పంచ్ ఆ తప్పు చేస్తే ముందు వైసీపీ తర్వాత టీడీపీ అని. సొంత చెల్లినే స్పేర్ చేయని వ్యక్తి తను చూసి అన్న వదిలిన రామబాణం అని చాలా కష్టపడి అన్న పక్కన పడేస్తే తన మానాన్ని తనేదో పెట్టుకుంటే అటువంటి తోడబుట్టిన చెల్లినే నా తండ్రికి పుట్టలేదని మాట్లాడిన వ్యక్తి గురించి మనం ఏ బాధ్యత గురించి అలాంటి పెద్ద పెద్ద మాటలు అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆశించడం గాని మాట్లాడడం గాని మనం తప్పు. ఆయనకి ఆయన పదవి, ఆయన అహంకారం, అధికారం తప్పితే రాష్ట్రం లేదు, ప్రజలు లేదు, ఏమీ లేదు. పదవి కూడా ఎందుకు కావాలంటే ఇంకా డబ్బులు సంపాదించడానికి, అధికారం ఎందుకు కావాలంటే చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి. బ్రతుకునున్నాళ్ళు అలాగే పదవి అహంకారం ఉంటే, పదవి అధికారం చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటూ ఆస్తులు పెంచుకోవడం తప్పితే రాష్ట్రం, ప్రజలు, సంక్షేమం, అభివృద్ధి అసలు ఆయన ఏ రోజు కలలో కూడా కనీసం ఆయన మాట్లాడని మాటల గురించి మనం రోజు డిబేట్లు చేస్తున్నాం. అంటే కాదు కదండి, మరి మీటింగులు పెట్టి పార్టీ నాయకులు మీటింగులు, కోఆర్డినేటర్ మీటింగులు పెట్టి పెద్ద మాటలు చెప్తున్నారు. మీటింగ్ లో మాట్లాడే మాటలు ఒకసారి చూడండి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఏదో అయిపోవాలి, ఆయన ఇంకా ఎంతకాలం బ్రతుకుతాడు. అసలు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మినిమం ఏమంటే విలువలు గాని, ఒక హుందాతనం గాని ఎక్కడన్నా ఉందా? ఇంత మందిని చూసాం, ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి గారితో కూడా చూసాం. ఎంతో కొంత రాష్ట్రానికి మంచి చేశారు. సరే ఏదో ఒక రోజు కోపంతోనో దేంతో మాట జారే నాయకులు చూసాం గాని, మాట్లాడే మాటలు ప్రతిదీ వీడా రాజకీయ నాయకుడు అని అనుకునేలాగా, ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు వీడా రాజకీయ నాయకుడు అనుకునేలాగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈయన వెనకాల సేమ్ తందాన అనుకునే వాళ్ళు, అంటే మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు దీంట్లో మంత్రులుగా చేసిన బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్దలు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళు పెద్దలు అంటున్నాం ఈరోజు మేము. వాళ్ళు కూడా ఈరోజు ఎలా దిగజాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డిని తాలూకు అహంకారాన్ని, ఆయన ఇగోని సంతృప్తి పరచడమే. ఆయన దూకం అంటే దూకుతారు, ఆయన కోతి అంటే కోతి అనాలి, ఆయన గాడిద అంటే గాడిద అనాలి. అంతేగాని ప్రజల దృష్టిలో మేము దిగజారిపోతున్నామని వాళ్ళకి తెలియట్లేదు. ఈ రోజు రాష్ట్రంలో మీరు ఉన్నంత కాలం అయితే బొత్సగారికైనా అక్కడ ఉన్నంత కాలం అయితే తప్పదు కదండి. ఎన్నాళ్ళు ఉంటారు తెలియదు కానీ ఉన్నంత కాలం అయితే తప్పదుగా. ఏమండి, ఇదే బొత్స గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన కొత్తలో ఇదే జగన్ గారి గురించి, షర్మిల గురించి ఏమేమి మాట్లాడారో మనం కూడా వీడియోలోని పేపర్లో ఇంకా కళ్ళ ముందే అయితే వాళ్ళకి గతి లేదు, వీళ్ళకి అంతకన్నా గతి లేదు. ఈ రోజు కాకపోతే ఇలా డిబేట్ పెట్టి ప్రజలకు చెప్పాలంటే ఇంకా అబద్ధాలతో ప్రజల మధ్యకు వస్తున్నారు.
అనుక్షణం వాళ్ళ చెప్తున్న అబద్ధాలు అంటే ఒక పక్క సంక్షేమ అభివృద్ధి పథకాలు చేస్తూ కూడా వీళ్ళు బురదలోనే కూర్చొని మనకి బురద రాస్తున్నారు. ఆ బురదను కడుక్కోవడం కూడా ఈ రోజు ఒక బాధ్యత అయిపోతుంది. అది కానీ లేకపోతే ఇంకెంత ఫాస్ట్ గా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి ముందుకు వెళ్తుందండి. 5 సంవత్సరాలు అప్పచెప్పినందుకు 25 సంవత్సరాలు వెనక్కి పంపించాడు. అసలు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రంలోని ఈరోజు చాలా మంది ప్రజలు రాష్ట్రం వదిలి చుట్టుపక్కల ఉన్న తెలంగాణ లేకపోతే మిగతా దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నారు. చెన్నై గాని బెంగళూరు గాని లేకపోతే వేరే దేశాల్లో ప్రజలు ఉంటే అక్కడ పిల్లలు ఉంటే అక్కడికి వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది తెలుసండి, మాతో సహా. కానీ ఈ రోజు మళ్ళీ కూటమి వచ్చింది, చేయగలరా చెప్పినవి అనుకున్న టైంలో ఈ రోజు నిజంగా డబుల్ ఇంజన్ సర్కార్ అని ఏ రోజైతే అన్నారో మోడీ గారు, ఆ విధంగానే ఈరోజు ప్రతిదీ ఒక పిఎం ఈ రోజు రాష్ట్రానికి ఇన్నిసార్లు రావడం ఎప్పుడూ లేదండి. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ప్రతి ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. అదే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదండి. వైసీపీ పాలనలో పెట్టిన ఫేక్ ఏంటంటే మీడియాలు కాదు, లేకపోతే ఫేక్ ఐడీలు కాదు. మనం